ప్రైజ్ ద లార్డ్. మనం లాస్ట్ టైం చేసిన 2 విట్నెసెస్, 2 సాక్షుల వీడియో మంచి రీచ్ వచ్చింది. అందులో చాలామంది నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే, అసలు ఈ 2 సాక్షుల గురించి వింటుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి, కానీ వీళ్ళు సంఘం ఎత్తబడిన తర్వాత వస్తారా, సంఘం ఎత్తబడక ముందు వస్తారా? ఈ వీడియోలో ఆన్సర్ ఇచ్చేద్దాం పదండి. సాధారణంగా చూస్తే ఈ 2 సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాక మునిపే మనం ఎత్తబడతాం. సంఘం ముందుగా ఎత్తబడిన తర్వాత ప్రభువైన దేవునితో కలిసి మహావిందులో ఆయనతో పాటు జీవిస్తాం. అంతేకాదు 2 కొరింథీయులు 5:10లో, ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన ప్రతి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి అను. ఆ రోజు మన దేహంతో జరిగించిన ప్రతి దానికి లెక్క అప్పచెప్పాలి, అది మంచి అయినా చెడు అయినా. ఈ లోకంలో మన బ్రతుకు చాలా తాత్కాలికం. ఈ తాత్కాలికమైన బ్రతుకులో మంచి చేసినవి చెడు చేసినవి అన్నీ ఉంటాయి. కానీ మై డియర్ ఫ్రెండ్, ఒకరోజు అవన్నీ దేవుని ముందు మనం లెక్క అప్పచెప్పాలి. నాకు అనిపిస్తుంది, చాలా మెసేజెస్లో కూడా విన్నాను, ఆ జడ్జిమెంట్ రోజున మన ప్రభువు ఒక ప్రొజెక్టర్ స్క్రీన్లో మన జీవితాన్ని అంతా ప్లే చేస్తారేమో అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి చేసే ప్రతి పని చాలా మెలకువతో చేయి. ఇంకా ఇలా 7 సంవత్సరాలు అవ్వగానే సంఘంతో పాటుగా యేసు ప్రభువు తన తెల్ల గుర్రంపై వస్తారు. ఆయన తొడపైన ఒక మాట రాసి ఉంటుందండి. ఎంతమందికి ఆ మాట చదివితే గూస్ బంప్స్ వస్తాయో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆమేన్.